6 టీవీ. నేను మీ యాంకర్ రచన. మన ప్రస్తుతం మాత్రం జలవిహార్ దగ్గర ఉన్నాం. మరి ఇక్కడైతే జలవిహార్ నుంచి నక్లెస్ రోడ్డు వరకు అయితే మనకు 3K, 5K, 7K రన్ అయితే ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజు చీఫ్ గెస్ట్ కూడా పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఫ్లాగ్ హాయిస్ట్ చేసి మరి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. Your valuable address and then we will call our minister. So please come forward. Thank you. Good morning everyone. Honorable Minister, all the dignitaries. In fact, I met Shilpa ji just a few days ago and she educated me about the importance of foot health and I saw lots of value in what she told me and I thought it's a great idea to cause awareness by creating this orthopedic walkathon. I would like to thank State Bank of India for associating with it. But do follow all the precautions that doctors tell us about maintaining our health, particularly leg health. And while many of us are here today, we are all part of many networks, many communities. So please spread this message. Whatever you have learned today, please ensure that 10 others learn through you. And then only this will be the befitting way of commemorating this event. Grateful to Honorable Minister to have taken time. He just told me that he has to go really far away, almost 200 plus kilometers away. But the fact that he is here means a lot to us. Thank you very much, sir. Of Telangana, Shri Ponnam Prabhakar garu. Sir, please. Good morning. To the Pradeep Buneta and Shilpa Buneta garu. And James Rajan today this walkdown run were organized here by this Buneta Foundation. This is the first year in Hyderabad. I wish them to continue further long years ago. And as Bombay ke Chirivati kota పాదము దాని తర్వాత అంచులకు సంబంధించి ఈరోజు ఎంత జాగ్రత్త తీసుకోవాలనే అంశం మీద వారు బయట దేశాల్లో పనిచేసి వచ్చి ఇక్కడ బాంబేలో దాని తర్వాత దేశం అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం వారికి హృదయపూర్వకంగా అభినందనలు. తప్పకుండా బొక్క బలం అంటే మనకు ఉండబడేటువంటి కాలుకు సంబంధించి నడవాలన్నా ఏదైనా కూడా లెగ్ స్ట్రెంత్ అనేది ఎంత అవసరమో తెలుసు. ఎక్కువసేపు ज़्यादा टाइम नहीं लेते हुए I don't know how many members you can able to sit in Indian Latin system. I can sit for no Vajrasana and Indian Latin is comfortable. The first year ankle and footwear బాగుండాలంటే దాన్ని మనం అచీవ్మెంట్ చేయలేటువంటి పరిస్థితి ఉండాలి. ఇలా కాళ్ళు పూర్తిగా కంఫర్టబుల్ వచ్చేసి మనకు సంబంధించినటువంటి నడవడము బొక్క బలం అనేది లేకుండా చిన్న ఇన్సిడెంట్ తోటి మనకు కాలు ఇరిగే పరిస్థితి వస్తూ ఉంది. సో ప్రాబ్లం వచ్చినాక రెక్టిఫై చేసుకోవడానికి సంబంధించి కంటే ప్రాబ్లం రాకుండా ఉండడానికి బోన్ స్ట్రెంత్ అండ్ బోన్ డెన్సిటీ చెకప్ స్టేటస్ చాలా మంది ట్రీట్మెంట్ వచ్చింది. బోన్ డెన్సిటీకి సంబంధించి బోన్ స్ట్రెంత్గా ఉండాలంటే కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పాదము యాంకిల్ కావచ్చు మొక్కాలు కావచ్చు అన్ని కూడా మేము కూడా ఆర్థో పేషెంట్ చాలా 1999 గాట్ యాక్సిడెంట్ స్టిల్ బాడీ విత్ మై బాడీ. సో ఎప్పుడో యాక్సిడెంట్ అయింది. సో ఈ విధంగా అందరికి ఒకటే కోరేది ఈ కార్యక్రమం ద్వారా ఒక
ఆర్థోపెడిక్ సంబంధించి ముఖ్యంగా పాదాలు లేకపోతే యాంకిల్ సంబంధించిన స్పెషలిస్ట్ ప్రదీప్ గారు ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ తీసుకొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా తప్పకుండా ఒకరికి 10 మందికి 50 మందికి చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తే వారి కార్యక్రమం విజయవంతం అనేటువంటి రన్ 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు చేసేటువంటి రన్ ద్వారా అవేర్నెస్ చేశారు. మొన్నటిదాకా మేము 1 year రోడ్ మంత్ సేఫ్టీ మంత్ చూసినాం. రోడ్ సేఫ్టీ మంత్ యొక్క సెలబ్రేషన్స్ ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించి కొంత ఒక ప్రాణాన్ని ఎదుటివాడిని రక్షించాలని. ఇది కూడా అటువంటి కార్యక్రమమే. దీని ద్వారా మనకున్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ను మరింత స్ట్రెంథెన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రదీప్ మురళీ గారికి, శిల్పా మురళీ గారికి, ఇది సహకరించినటువంటి ఎస్బీఐ గారికి, స్థానిక పెద్దలు, ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్న అందరూ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Respected Dr. Garu, Madam Dr. Pradeep Garu, Madam Shilpa Garu, and other dignitaries on the dais, of the dais, and ladies and gentlemen who have turned up in large number to participate in this SBI. నొప్పులతో చాలా మంది బాధపడుతున్న ఈ సందర్భంలో ప్రదీప్ మునేటా గారు బొంబాయి నుంచి వారి సంస్థ తరఫున ఒక అవేర్నెస్ రన్ చేసే కార్యక్రమం తీసుకుంటారు. వారికి అభినందనలు. అందరూ కూడా ఈరోజు శరీరంలో అంతర్భాగమైన బొక్కను గట్టిగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క ర్యాలీలో ద్వారా అవేర్నెస్ క్రియేట్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున కూడా ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి ప్రోత్సహిస్తూ ఉంది. తప్పకుండా భవిష్యత్తులో అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరంలో ఉన్న బొక్క అంటే బోన్ గట్టిగా ఉండాలి అనేటువంటిది ఆకాంక్షిస్తూ ఉంది. బాగున్నారా Hyderabad and Telangana. We are Munoth Healthcare Foundation. So my name is Dr. Shilpa Munoth. I'm from Mumbai. We were in UK for 12 years. Since last 10 years we are in Mumbai, and we run this Munoth Healthcare Foundation, which provides specialist orthopedic care pan-India. We do orthopedic wellness programs, we do charity surgeries, we do education for orthopedic people and normal people for bone health and joint health. And we now, since last 1 year, we have started something called the Orthopedic Walkathon, where we encourage people to walk every day. If you see in day-to-day life, your bone health, your joint health is really affected, and people come to the doctors only after they start getting pain. So we tell you, start doing it before you start getting the pain or before it gets worse. So that is the idea of Orthopedic Walkathon. This year, this is the first ever edition of Orthopedic Walkathon in Hyderabad. And Hyderabad people have been so kind to turn up in huge numbers. We had 1,000+ registrations and people coming to walk early in the morning in this beautiful place of Jalvihar. And the other thank you that I would like to give is to SBI, who have supported us through this, which is powered by Venki's. We had Samskriti Solutions, Bisleri, and social organizations like Mahavir International Organization. And we had a lot of goodie bags which we have created, which consist of nutraceuticals for your bone and for your joints. So that was supported by Charak and a few others. So thank you so much. And every participant, so we don't believe in winners or who comes first or second. We have been open to the idea to motivate people to walk. We have given medals to everyone. We have given e-certificates to everyone. We have given t-shirts to everyone. And to top it all, to make it all worthwhile, we are providing hot breakfast as well. So this is our first edition, which has been blessed by all Hyderabad people of having such a huge number in the first edition. And we look forward to the second edition. So we are looking for more numbers, more people waking up and joining this noble cause of creating awareness for bone and joint health and pain-free mobility. So we look forward to welcoming you all next year. Thank you so much.
ప్రస్తుతం ఇక్కడ ప్లామిడోస్ టీం కూడా అందరూ అయితే ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాము. సార్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా. సో మొట్టమొదటిసారి హైదరాబాద్ లో ఆర్థోపెడిక్ వాకథాన్ అయితే ప్రారంభించారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యామ్ వీళ్ళే ఇనిషియేటివ్ తీసుకుని చేశారు, శిల్ప మ్యామ్. మ్యామ్ యా, వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది తెలిసి మేము అందరం వచ్చాం. శ్రావణ్ కూడా వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్. యా, సో ప్రతి ఒక్క పార్టిసిపేషన్ కి కూడా మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? మన ప్లామిడోస్ నుంచి అయితే ఆల్మోస్ట్ 15 మెంబర్స్ వచ్చాం. 15 మెంబర్స్ వచ్చారు. సో ప్లామిడోస్ అంటే ముందు ఉంటారు అనుకుంటా. యా, దట్స్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? Yeah, it's a great feeling. First ever orthopedic walkathon in Hyderabad. Munot Health Foundation and Samskriti Business Solutions with all other SBI and all other partners, we are organized this one. Registrations 900 అయినాయి, but you know large number of participants and Minister garu Jayesh Ranjan garu andaru vachinru, so we are all good and we continue this walkathon for every year and we expect more participants in the next round, next edition. Thank you. Thank you. సార్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ ఆర్థోపెడిక్ వాకథాన్ కండక్ట్ చేశారు, మీకు ఎలా ఉంది? So I would like to thank the people of Hyderabad and all the supporters of Hyderabad for the Munot Healthcare Foundation's SBI Orthopedic Walkathon powered by Venky's. This is a very noble thing, I would say, and the key here is to increase the awareness of bone health and joint mobility. Now those are two different things. That means it's osteoporosis, which means bone health, and reducing the incidence of arthritis of the joints, okay, and improving bone mobility or joint mobility. Now if you look at all the organizations, and I don't want to name names, and all over the world, there's always been a focus on cancer, pediatric, children's and heart disease, and of course those are the killer disease, so that's why we have prevention. But if I tell you that weak bones can also kill you, okay, then people would stand up and listen to me, and I think that is a fact. Osteoporosis is one of the large scale can cause fractures of the hip and which can cause death. So if by any means we can reduce the incidence of osteoporosis, then we would be a winner. Walking is a very simple exercise. You can do it on your own, at your own pace, as well as you do not need any equipment. Just come out of the house and walk, and it is an exercise which puts a little bit of pressure on your bone depending on how you want it and improves the bone health. Also, at the same time, along with simple exercises, you can improve the joint mobility as well and increase the muscle coordination. All this will improve your balance, proprioception, and reduce the incidence of falls and fractures. At the same time, nutrition is very, very important. And last but not the least, now I'm a knee and a foot and ankle surgeon. So that means you should be looking after how your knees are aligned, how your feet are aligned. So in our walkathon, we just don't ask people to come and walk. We also get their foot scans done to see what type of foot condition or the position they have, and then accordingly you can use appropriate footwear, or if you need insoles you can get it customized. At the same time, we can do bone density scans and other tests during walkathon, so you can then improve your bone health. Thank you very much for covering all this, and hope it reaches all the people, and if they can start walking and improve their joint and bone fitness, I will be very grateful. Thank you. Thank you so much. Thank you so much. సో ప్రస్తుతం మనతో పాటు శిల్ప మేడం ఉంది. సో మేడం ఆర్గనైజ్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. సో మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, హౌ యూ ఫీల్? First of all, Bagunara, Telangana, Bagunara, Hyderabad. Oh, what a fantastic response we had. So we do, my foundation, Munot Healthcare Foundation, that is a charity organization, and we do a lot of orthopedic care pan-India, including camps, including surgeries, education. And since last year, we started something called the Orthopedic Walkathon. We are the only ones who do it. And this is our first edition in Hyderabad. And we had more than 1,000 people. And we just don't do walking. We also do bone density check, neuropathic check. We do
foot scans to look at your foot type, advise you footwear. Other than that, we don't have winners or losers, so we give t-shirts, medals, e-certificates to everyone, and to top it all, warm, nice breakfast. So it is an overall way to, and on a serious note, we try to encourage walking so that people can take care of their bones, their joints, and have pain-free mobility. So the idea is to let people start walking, not just running. So that is the whole motivation of organizing this. So now this year we had fantastic response. We had Minister Garu, Poonam Prabhakar ji, we had Jayesh Ranjan Garu, we had Dr. Pradeep Munod, we had a lot of other dignitaries from SBI join us and flag it off. So overall it was a fantastic event, and I look forward to a bigger, more encouraged and more motivated people for next year's Hyderabad Orthopedic Walkathon. Thank you so much, Hyderabad. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మేడం. Thank you so much. ఓకే, గుడీ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ అక్షిత్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో దీని గురించి వివరించి అయితే మనకు చెప్పడం జరుగుతుంది. సో వారితో మాట్లాడి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అండి. నమస్తే, హాయ్. గుడీ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ చేస్తున్నారు. సో దాని గురించి వివరంగా చెప్తారు. హాయ్, మేము అల్టిమేట్ యూ అన్న బ్రాండ్ నుంచి ఉన్నాము. సో బేసికలీ అల్టిమేట్ యూ అనేది ఒక న్యాచురల్ సప్లిమెంట్ బేస్డ్ కంపెనీ. సో మా ప్రోడక్ట్స్ వచ్చేసి అల్టిమేట్ గ్రీన్స్, గ్లో, కొలాజన్, ఇవన్నీ మా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఆల్ వీఆర్ ట్రైన్ టు డూ ఇస్ న్యాచురల్ సప్లిమెంట్స్ విత్ నో అడిటివ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, అండ్ వీఆర్ ఆల్సో అవైలబుల్ ఆన్ ఆల్ ద టాప్ సెల్లింగ్ మార్కెట్ ప్లేసెస్ like Amazon and Flipkart. We're also expanding our operations to the US in the March. So please try out our products. Our products are typically made with local and native Indian based ingredients like ashwagandha, moringa, spirulina, wheatgrass and lemongrass. So if you're trying to be healthy, and this can be a very good partner in your wellness journey, and wishing you happiness and healthier lifestyle. Thank you so Thank much. you. సో చూసాం కదా, ఆర్థోపెడిక్ వాకథాన్ 3K, 5K, 7K రన్ అయితే ప్రారంభమైపోయింది. అలాగే ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ చూసుకుంటే 1000+ పార్టిసిపేషన్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నారు. సో రిజిస్ట్రేషన్ కాకుండా నార్మల్ పర్సన్స్ కూడా వచ్చి ఈ యొక్క వాకథాన్లో అయితే పార్టిసిపేట్ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా మెడల్స్తో పాటు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజు అయితే జలవిహార్ దగ్గర నుంచి యాంకర్ రచనతో కెమెరామ్యాన్ విఘ్నేష్.